హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్ గా మరికొన్ని ఫ్లాష్ ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా ఉన్నట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి గైస్. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రూసో బ్రదర్స్ నుంచి వస్తున్న మరొక ఎక్స్పెరిమెంట్ ఫిలిం ఈసారి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతోంది. అదే ది ఎలక్ట్రిక్ స్టేట్. ఈ ఫిలింలో మిల్లీ బాబీ బ్రౌన్ అండ్ క్రిస్ పాట్ లీడ్లో యాక్ట్ చేశారు. మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక టీజర్ అనేది రిలీజ్ చేశారు కదా. నా ఇప్పుడు మరొక న్యూ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అది ఇంకా మీరు చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి 2025 మార్చ్ 14th. ఈ డేట్కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, కిచ్చాదీప్ నుంచి వస్తున్న న్యూ ఫిలిం మ్యాక్స్. సో ఈ ఫిలిం మీద ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ ఇది కూడా ఒక బిగ్ ప్రాజెక్ట్ గానే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన చాలా టీజర్స్, ఒక 3 టీజర్స్ వరకు అయితే వచ్చినాయి. అన్ని హైప్ తోనే ఉన్నాయి. నా ఇప్పుడైతే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్ ట్రైలర్ December 22nd, అంటే టుమారో మార్నింగ్ 11 AM వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. లైక్ కన్నడ వర్షన్ ఒకటే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. అంటే ఫస్ట్ మనకి థియేటర్స్ లో కన్నడ వర్షనే December 25th రిలీజ్ చేస్తున్నారు. అండ్ మూవీ నుంచి రన్ టైం అనేది రివీల్ చేశారు. 2 hours 12 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, రోషన్ కనకాల నుంచి మరొక న్యూ ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. లైక్ రోషన్ నుంచి ఇది సెకండ్ ఫిలిం అనుకుంటా. ఈ ఫిలిం కి డైరెక్టర్ సందీప్ రాజ్. అదే ఫ్రెండ్స్, కలర్ ఫోటో మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే ఉండబోతుంది. దీనికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. సో మూవీ వచ్చేసి లవ్ స్టోరీగా తీసుకొని వస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ 2025 రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, నెల్సన్ దిలీప్ కుమార్ గారి నుంచి నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ జైలర్ 2. యాక్చువల్గా బర్త్డే స్పెషల్ గానీ ఫస్ట్ అప్డేట్ ప్లాన్ చేశారు. బట్ ఆ ప్రోమోకి సంబంధించి షూట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి అప్డేట్ రివీల్ చేయలేదు. నౌ ఆ ప్రోమోకి సంబంధించి ఒక ప్రోమో అనేది షూట్ అయితే చేశారు. సో దానికి సంబంధించి షూట్ అయితే కంప్లీట్ అయితే నౌ అయిపోయింది. సో ఇంకా జనవరి మంత్లో మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ ప్రోమో రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. వెయిట్ చేయండి. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో నెల్సన్ గారి నుంచి ప్రెజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క లొకేషన్స్ హంటింగ్ కూడా జరుగుతుంది. సో జైలర్ 2 2025 స్టార్ట్ అయితే అవుతుంది. మనం జనవరి మంత్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ షూట్ చేసిన ప్రోమో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 5, డాకు మహారాజ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. December 23rd సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, తలపతి 69th ఫిలిం. డైరెక్టర్ హెచ్ వినోద్ నుంచి వస్తున్న ఈ ఫిలింకి సంబంధించి నాన్ స్టాప్ గా చాలా షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే మరొక షెడ్యూల్ కి సంబంధించి పూజా హెగ్డే అప్డేట్ అనేది రివీల్ చేసింది. సో న్యూ షెడ్యూల్ వచ్చేసి బీచ్ లో నైట్ పూట జరుగుతోంది. అందులో పూజా హెగ్డే అండ్ విజయ్ తలపతి గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. అక్కడ ఒక సీక్వెన్స్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. ఈ 2024 ఉండబోయే తలపతి 69th సంబంధించి లాస్ట్ షెడ్యూల్ ఇది. సో ఈ షెడ్యూల్ కానీ అయిపోతే ఇంకా 2025 స్టార్ట్ అయితే చేస్తారు న్యూ షెడ్యూల్ వచ్చేసి. అండ్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో తీసుకురావడానికి ప్లానింగ్ అయితే ఉంది. దసరా 2025, సో అక్టోబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 7, మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్కి సంబంధించి అఫీషియల్గా టోటల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. సో ఫినిష్ చేసుకొని కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అనేవి రివీల్ అయితే చేయడం జరిగింది. సో డిస్ప్లే అవుతున్నాయి ఫ్రెండ్స్. అవే ఆ స్టిల్స్ వచ్చేసి సో ఆ క్యారెక్టర్స్ లుక్స్ అయితే మీరు చూడవచ్చు. సో మనకి ఈ సిరీస్ వచ్చేసి 2025 నెట్ఫ్లిక్స్ వారు ప్రీమియర్ చేయబోతున్నారు. లైక్ మరి కొన్ని మంత్స్లోనే ఈ సిరీస్ మనం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడబోతున్నాం. డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ నెంబర్ 8, బుచ్చిబాబు సేన డైరెక్షన్ వస్తున్న ఫిలిం RC-16. ఈ ఫిలిం నుంచి షూటింగ్ స్టార్ట్ అయినట్టు మనకి తెలుసు కదా. నాకు తెలిసినట్టు ఈ నుంచి 2 షెడ్యూల్స్ వరకు ఇప్పుడు జరుగున్నాయి. ఒకటి మైసూర్లో, ఇంకోటి హైదరాబాద్లో షూట్ అయితే చేశారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేసిన సీక్వెన్స్లో వచ్చేసి రామ్ చరణ్ గారి ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ అనేది షూట్ అయితే చేశారంట. అది కంప్లీట్ కూడా అయిపోయిందంట. లైక్ రామ్ చరణ్ గారి ఇంట్రో వచ్చేసి ఫైట్ సీక్వెన్స్ అది ఫైట్ లాగే ఉంటుందంట, లైక్ ఫైట్ కాదంట. సో ఆ టైప్లో రామ్ చరణ్ గారి ఇంట్రో సీక్వెన్స్ అయితే మనకి RC-16 చూడడానికి అయితే ఉండబోతోంది. నెంబర్ 9, ఓడేలా 2 స్టారింగ్ తమన్నా. సో బర్త్డే స్పెషల్ గా తన లుక్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఫిలిం థియేటర్స్ లో త్వరలోనే ప్లాన్ చేస్తున్నారంట. 2025 ఫస్ట్ హాఫ్ లో మనకి రిలీజ్ చేయవచ్చు.
నెంబర్ 10 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇప్పుడు కన్నడ యాక్టర్ కన్నడ మూవీకి ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. తనే శ్రీ మురళి. సో శ్రీ మురళి నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో ఒక ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. బట్ మనకి అందులో డైరెక్టర్ పేరు కానీ ఇంకా అదర్ కాస్ట్కి సంబంధించి అలాంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారించి ఉన్నట్టు ప్రెజెంట్ రివీల్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 11 మిస్ యూ. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ ఫిల్మ్ గా రీసెంట్ గానే మన ముందుకైతే వచ్చింది. సిద్ధార్థ్ అండ్ ఆశికా రంగనాథ్ ఇందులో యాక్ట్ చేశారు. సో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో డిజాస్టర్ గా రన్ అయితే అవుతోంది. సో ఈ ఫిలిం మనకి చాలా ఎర్లీగానే ఓటీటీ ప్రీమియర్ చేసేబోతున్నారు. 2 వీక్స్కే రిలీజ్ ఉండబోతుంది. లైక్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈ ఫిలిం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 12 మలయాళం ఫిలిం తానరా. ఇందులో దీప్తి సతీ అండ్ షైన్ టామ్ యాక్ట్ చేస్తున్నారు. మూవీ అయితే కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఓటీటీ ప్రీమియర్ డిసెంబర్ 27 సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్ ఇండియా మనకి ఇండియాలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 13 పుష్ప 2 ది రూల్. ఇప్పటికే ఈ రన్ టైం 3 hours 20 minutes. సో మనకి తెలుసు. అయితే ఇప్పుడు మరొక 20 minutes ఫుటేజ్ అయితే యాడ్ అయితే చేయబోతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మనకి 20 minutes డ్యూరేషన్ న్యూ వర్షన్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్స్లో ఒకటే కాదు, మనకి ఇప్పుడు థియేటర్స్లో వస్తుంది. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చాక అదే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో, సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో కూడా ఇదే వర్షన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో టోటల్గా ఈ మూవీ రన్ టైం వచ్చేసి ప్రెసెంట్ 3 hours 40 minutes. 3 hours 40 minutesలో ఉండబోతోంది. సో ఈ థియేటర్స్లో 20 minutes వర్షన్ వచ్చేసి మరికొన్ని రోజుల్లో లైక్ క్రిస్మస్ టైం లోపల యాడ్ అయితే చేస్తారు. సో మరి ఆ 20 minutesలో ఏం కంటెంట్ ఉంటుందో చూడాలి. మళ్ళీ ఈ ఫిల్మ్ని థియేటర్స్కి వెళ్ళి మరి మీరు థియేటర్లో ఈ 20 minutes యాడ్ చేయగానే థియేటర్స్లో చూస్తారా లేకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారా అనేది కామెంట్లో తెలియజేయండి. అయితే ఈ 20 minutes యాడ్ అయినాక ఖచ్చితంగా మళ్ళీ థియేటర్స్ హౌస్ఫుల్ అయితే అవబోతున్నట్టున్నాయి. ఇప్పటికే హౌస్ఫుల్ అయితే నాన్ స్టాప్గా ఆగట్లేదు. మళ్ళీ 20 minutes అంటే ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ ఏ రేంజ్లో వెళ్తుందో చూడాలి. మరి ఇంకా ఓటీటీ విషయానికి వస్తే మనకి మైత్రి మూవీ మేకర్స్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడల్లా ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే ఉండదు. 56 days కాందే ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్కి రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారి నుంచి డీల్ చూసుకున్నట్టయితే సౌత్ లాంగ్వేజ్ 4 weeks వరకే ఉంది అండ్ హిందీ ఆడియో 8 weeks వరకు అయితే ఉంది. మరి నెట్ఫ్లిక్స్ వారు దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకుంటే ముందుగా డీల్ అనుకున్నది ఇదే రిలీజ్ చేస్తారా? ఇప్పుడు ప్రెజెంట్ మైత్రి మూవీ మేకర్స్ వారు 56 days కాందే రిలీజ్ చేయరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇవ్వడానికి రీజన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అదే హెచ్డి అయితే వచ్చేసింది కదా, సో మైత్రి వారికి మండింది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు వచ్చేసి మనకి హెచ్డి తమిళ వర్షన్ అయితే వచ్చేసింది కదా. అందులో తమిళ్ అయితే ఒరిజినల్ ఆడియో. ఇప్పుడైతే మనం తెలుగులో చూడాలనుకుంటున్నాం. తెలుగు అయితే మనకి ఆడియో అయితే బెస్ట్గా లేదు. సో అది మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలిసిన దాంట్లో ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మనకి తెలుగు ఆడియో కూడా ఒరిజినల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఆడియో మాత్రమే అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సో తెలుగు ఒరిజినల్ ఆడియో వచ్చేసింది. సో అది మీకు తెలిసిన దాంట్లో ఉందో లేదో నాకు తెలీదు. బట్ నాకు తెలిసిన దాంట్లో ఒరిజినల్ ఆడియో ఆ తమిళ్ ప్రింట్. సో అది కూడా బెస్ట్ క్వాలిటీలో అయితే ఉంది. సో అది మీరు తెలుసుకోవాలి, అక్కడ చూడాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో కామెంట్ చేయండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. సో తెలుగు మాత్రం అది పక్కా ఒరిజినలే. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.